హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కన్యా రాశి వారికి ఈ సందేశం మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైందంటే ఇది కేవలం ఒక సాధారణ వీడియో అని కానీ, యాదృచ్ఛికంగా మీకు కనిపించిందని కానీ ఒక్క క్షణం కూడా పొరపాటు పడకండి. ఈ అనంత విశ్వంలో ఏదీ కూడా కారణం లేకుండా జరగదు. ఆ పరాశక్తి, ఆ మహాశివుడి సంకల్పమే మిమ్మల్ని ఈ క్షణంలో, ఈ ప్రదేశంలో ఈ మాటలు వినేలా చేసింది. ఎందుకంటే మీ జీవిత గమనంలో ఒక చారిత్రాత్మకమైన, అద్భుతమైన మార్పు సంభవించడానికి సమయం ఆసన్నమైంది. మీరు మీ జీవిత పుస్తకంలో కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలతో నిండిపోయిన పాత చిరిగిన పేజీలు ఇక ముగిసిపోనున్నాయి. ఆ భగవంతుడే స్వయంగా తన చేతులతో మీ భవిష్యత్తు అనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అధ్యాయం ప్రేమ, విజయం, శాంతి, గౌరవం, ఐశ్వర్యం అనే అక్షరాలతో నిండి ఉండబోతుంది. అందుకే మీ జీవితం ఆ శుభకరమైన మలుపు తీసుకోవడానికి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉందని చెప్పడానికి ఈ సందేశం మీ వద్దకు చేరింది. ఈ ప్రత్యేకమైన వీడియోలో మీ దశ తిరగబోయే ముందు ఆ భగవంతుడు మీకు పంపించే 5 అత్యంత స్పష్టమైన, శక్తివంతమైన సంకేతాల గురించి మనం అత్యంత లోతుగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ సంకేతాలు చూడడానికి చాలా సాధారణంగా మీ రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనల వల్లే అనిపించవచ్చు, కానీ వాటి వెనుక దాగి ఉన్న దైవిక సందేశాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితం ఎంత గొప్పగా మారబోతుందో మీకే అవగతమవుతుంది. ఈ సంకేతాలలో ఒక్కటంటే ఒక్కటి మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నా సరే ఇక మీ జాతకం మారిపోయినట్లే అని, మీ తలరాత తిరగబడినట్లేనని బలంగా, సంపూర్ణ విశ్వాసంతో నమ్మండి. ఆ పరమాత్ముడు మీకోసం ఒక అద్భుతమైన ఊహకందని భవిష్యత్తును నిర్మిస్తున్నాడు. ఆయన మీకోసం ఒక గొప్ప ప్రణాళికను ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడు. ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం మీకు అర్థమైన రోజు మీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. మీ గుండె కృతజ్ఞతతో బరువెక్కుతుంది. అవునండి, మీరు వింటున్నది అక్షరాల సత్యం. మీరు ఎంత తీరిక లేకుండా ఉన్నా, ఎన్ని పనుల్లో, ఎంత ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నా దయచేసి ఒక 15 నిమిషాలు సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మీ సమస్యలను, మీ బాధ్యతలను ఒక్క క్షణం పక్కన పెట్టి ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మేము చెప్పబోయే విషయాలను మీ హృదయం లోతుల్లోకి ఇంకేలా వినండి. ఈ మాటలు మీ మెదడుతో కాదు, మీ ఆత్మతో వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది, మీలో కొత్త ఆశలను చిగురింపచేస్తుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన పరివర్తన ఏంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ దైవిక సందేశానికి మీ ప్రేమను ఒక లైక్ రూపంలో అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. భక్తితో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉంటాయి. ఆ కోవాలో కన్యా రాశికి ఒక అత్యంత విశిష్టమైన గుర్తింపు ఉంది. రాశిచక్రంలో 6వ రాశి అయిన కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడు బుద్ధికి, తెలివితేటలకు, వాక్చాతుర్యానికి, విశ్లేషణాత్మక శక్తికి ప్రతీక. అందుకే కన్యా రాశి వారు సహజంగానే అత్యంత తెలివైన వారు. పనులను ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా చేస్తారు. వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. అయితే వీరి జీవితాన్ని చిన్న వయసు నుంచి గమనిస్తే అది పూల పాన్పు కాదు, ముళ్ళబాట అనే చెప్పాలి. ఎన్నో రకాలైన కష్టాలతో, సర్దుబాటులతో కూడుకున్నటువంటి రాశి ఈ రాశి. చాలా వరకు చిన్న చిన్న కోరికలు కూడా తీరని బాల్యాన్ని అనుభవించి ఉంటారు. ప్రతిదానికి సర్దుకుపోవటం, ఉన్నదానితో తృప్తి పడటం అనేది వీరికి
చిన్నప్పటి నుంచి అలవాటైపోతుంది. చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు వీరికి ఆ సర్దుబాటు స్వభావాన్ని నేర్పిస్తాయి. మొహమాటం అనే ఒక బలహీనత వీరిని ఎంతగానో దెబ్బతీస్తుంది. ఇతరులకు లేదు, కాదు అని చెప్పలేక తమకు ఇష్టం లేకపోయినా ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. తమకు శక్తి లేకపోయినా ఇతరులకు సహాయం చేసి ఆ తర్వాత తాము ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా మొహమాటం, సర్దుకుపోవడం అనే వాటితో తమ ఆశలను, ఆశయాలను, కోరికలను అన్నింటినీ కూడా మనసులోనే చంపుకొని బతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి చిరునవ్వు వెనుక ఎంతో వేదన దాగి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు కేవలం స్వయంగా ప్రతిభావంతులుగా ఉండటమే కాకుండా ఇతరులలోని ప్రతిభను గుర్తించడంలో దిట్ట. ఒక పనిని ఎవరికి అప్పగిస్తే అది పరిపూర్ణంగా పూర్తవుతుందో వీరికి బాగా తెలుసు. ఈ విషయాన్ని ఎంతో చక్కగా అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వీరి మంచి నిర్వాహకులుగా, నాయకులుగా రాణిస్తారు. కానీ దురదృష్టవశాత్తు వీరి ప్రతిభను, వీరి మంచితనాన్ని చాలామంది స్వార్థానికి వాడుకుంటారు. ఈ రాశివారి జీవితం ఒక నిరంతర పోరాటం లాంటిది. చిన్నప్పటి నుంచి వీరు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు. కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలు అనేవి వీరికి కొత్త కాదు. ముఖ్యంగా వీరు నమ్మిన వారి చేతిలోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు. వీరి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు, ముఖ్యంగా రక్త సంబంధీకులు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులను సృష్టిస్తూ ఉంటారు. అయినా సరే ఈ రాశివారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. వాటిని అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరిలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించి వాటి మూలాలను కనుగొని పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించి పైన ఆలోచించరు. అది ఎందుకు వచ్చింది, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి, భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని లోతుగా విశ్లేషిస్తారు. ఇదే వారి గొప్పతనం. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి మంచాన పడిపోవటం వీరి నైజం కాదు. ఆ రోజు బాధపడతారేమో కానీ మరుసటి రోజు ఉదయం రెట్టింపు ఉత్సాహంతో, కొత్త పట్టుదలతో మళ్ళీ తమ ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. వీరిలో ఉండే విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అమోఘమైన సామర్థ్యం వీరిని జీవితంలో ఎప్పటికైనా ఉన్నత శిఖరాలకు నడిపిస్తుంది. అందుకే వీరు తాత్కాలికంగా కింద పడినా శాశ్వతంగా అక్కడే ఉండిపోరు. ఈ రాశి వారికి కష్టాలు తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వీరి జీవితంలో సుఖం కంటే కష్టమే ఎక్కువగా ఉంటుందేమో అని వీరు అప్పుడప్పుడు తీవ్రమైన నిరాశకు గురవుతారు. ఆ దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదే అని ఎప్పుడు మదన పడిపోతూ ఉంటారు. కొంతమందికి జీవితం చాలా సాఫీగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంటే ఈ రాశి వారికి మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురవుతుంది. కష్టపడితే కానీ వీరికి ఏదీ దక్కదు. ఇది అక్షర సత్యం. వీరికి అదృష్టం కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ప్రతి విజయం వెనుక వీరి అపారమైన శ్రమ, చెమట, కన్నీళ్ళు ఉంటాయి. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే లభించదు. దానికోసం కూడా చాలా కాలం ఓపికగా వేచి చూడాల్సి వస్తుంది. ఇది వీరి సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తుంది. కొంతమంది చాలా తక్కువ కష్టపడినా అదృష్టం కలిసి వచ్చి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. కానీ ఈ రాశివారు రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు చివరి నిమిషంలో అవకాశం చేజారిపోయే ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది. ఇలాంటి అనుభవాలు వీరిని మానసికంగా చాలా కుంగదీస్తాయి. అయినా సరే మరుసటి రోజే మళ్ళీ కొత్త ఆశతో తమ పనిని ప్రారంభిస్తారు. ఇది వీరి గొప్పతనం. ఇక ఈ రాశివారి గుణగణాల గురించి మాట్లాడుకుంటే వీరు చాలా మంచి మనసున్న వ్యక్తులు. వీరి హృదయం వెన్నలాంటిది, కల్మషం లేనిది. ఇతరుల కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేరు, వెంటనే చలించిపోతారు. తమకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి అనే తపన, హెల్పింగ్ నేచర్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తమ జేబులో 100 రూపాయలు ఉంటే అందులో 50 రూపాయలైనా అవసరంలో ఉన్నవారికి ఇవ్వడానికి వెనుకాడరు. ఈ గుణమే వీరికి దైవరక్షగా నిలుస్తుంది. వీరు చేసిన సహాయం
ఎప్పటికీ వృధాగా పోదు. సరైన సమయంలో, సరైన రూపంలో ఆ భగవంతుడు వీరికి తిరిగి సహాయం అందిస్తాడు. ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనే కోరిక బలంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడటాన్ని, ఇతరుల ముందు చేయి చాపడాన్ని అస్సలు ఇష్టపడరు. ఇది వారి ఆత్మాభిమానానికి విరుద్ధం. ఒకరు ఇస్తే తినడం, ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం వీరికి నచ్చదు. గెంజో అంబలో తాము సంపాదించుకున్న దాంతోనే తృప్తిగా, గౌరవంగా జీవించాలని కోరుకుంటారు. అందుకే ఎంత కష్టమైనా సరే ఓర్చుకొని పని చేస్తారు. కానీ ఇతరుల సహాయాన్ని అంత సులభంగా అంగీకరించరు. ఇతరులు బాగుపడితే చూసి అసూయపడటం, కుళ్ళుకోవడం వంటివి వీరి రక్తంలోనే ఉండవు. పైగా ఇతరుల్లోని ప్రతిభను గుర్తించి వారిని మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తారు. నువ్వు ఈ రంగంలో చాలా బాగా రాణిస్తావు, ఇలా ప్రయత్నించు, నీ జీవితం బాగుపడుతుంది అంటూ విలువైన సలహాలు ఇస్తారు. తమకు తెలిసిన విధిని ఇతరులకు పంచడానికి ఏమాత్రం సంకోచించరు. అందుకే వీరికి మంచి స్నేహితులు ఉంటారు. కానీ వీరి మంచితనాన్ని అవకాశంగా తీసుకునేవారు కూడా అంతే మంది ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించడంలో వీరు తరచుగా విఫలమవుతారు. కొంతమంది ఈ రాశిలో పుట్టిన వారిని మనం గమనించుకున్నట్లయితే వీరు పైకి కొంచెం కఠినంగా, కోపంగా, ఆవేశంగా కనిపిస్తూ ఉంటారు. కానీ అది కేవలం పైన ఉన్న పొర మాత్రమే. నిజానికి లోపల వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. చాలా సెన్సిటివ్ పర్సన్స్. ఎవరైనా ఒక మాట అంటే దాన్ని తేలిగ్గా తీసుకోలేరు. ఆ మాట నన్ను ఎందుకు అనాలి, ఆ మాట అనడానికి కారణాలు ఏంటి, అసలు నా నుంచి వారు ఏమి ఆశించారు అని ఇలా ఒక మాటకు 100 రకాల ఆలోచనలు చేసి తమలో తామే మదనపడి కృంగిపోతూ ఉంటారు. ఒక్కోసారి 4 గోడల మధ్య కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. అంత సున్నితమైన మనసు వీరిది. వీరి బాధను బయటికి చెప్పుకోలేరు, లోపలే ఉంచుకుంటారు. అలాగే వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మగవారైనా, ఆడవారైనా ఈ రాశివారు చక్కని రూపంతో సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉంటారు. ఆడవారైతే మీడియం హైట్తో చక్కని ఒత్తైన కురులతో ఉంటారు. ముఖ్యంగా మగవారైతే వీరి నుదురు విశాలంగా ఉంటుంది. అది వారి తెలివితేటలకు సంకేతం. వీరి యొక్క అసలైన అందమంతా వారి కళ్ళల్లో, వారి నేత్రాల్లో ఉంటుంది. ఆ కళ్ళల్లో ఒక రకమైన లోతు, నిజాయితీ, కరుణ కనిపిస్తాయి. వీరి మాట తీరు కూడా ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటట్లుగా ఉంటుంది. నలుగురితో చాలా సులభంగా కలిసిపోయే మనస్తత్వం ఈ రాశివారిది. ముఖ్యంగా వీరికి బంధుప్రీతి అధికంగా ఉంటుంది. తమ కుటుంబం, తమ వాళ్ళంటే పెడతారు. వారి కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. ఒక కుటుంబంలో ఈ రాశివారు ఉన్నారంటే ఆ కుటుంబీకులు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఒక గొడుగులా కాపాడుకుంటారు. కానీ ఈ రాశివారు గతంతో పోల్చుకుంటే ప్రస్తుత కాలంలో కొన్ని తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్నారు. కొన్ని మానసికమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. జరుగుతాయి, ఖచ్చితంగా పూర్తవుతాయి అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోవటం వల్ల కాస్త కుంగిపోయారనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశివారి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వారి బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు వీరి చేత తమ అవసరాలన్నీ తీర్చుకుంటారు. కానీ వీరికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, వీరు సహాయం కోసం నోరు తెరిచి అడిగినప్పుడు అవతల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి సహాయం చేయడానికి ముందుకు రారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అయితే, మీకు కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అక్క అని కామెంట్ అయితే చేయండి. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. ఇది ఈ రాశివారి జీవితంలో అతిపెద్ద దురదృష్టం. ఎందుకంటే మనకు బాధ వచ్చినప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనకు ఏదైనా సమస్య వచ్చి అది ఎదుటివారి ద్వారా పరిష్కరించబడుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు వారి నుంచి సహాయం అందకపోతే ఆ బాధ వర్ణనాతీతం. గతంలో మన చేత ఎంతో సహాయం పొందిన వారే మనకు మొహం చాటేస్తే ఆ అవమాన భారం మాటల్లో చెప్పలేము. కాబట్టి ఇది మీ జీవితంలో తరచుగా జరుగుతూ వస్తుంది.
ఎప్పుడూ కూడా మీరు అనుకునే మాట ఒక్కటే. వీరు నా వాళ్ళే కదా! నా బంధువులే కదా! వీరితో నేను మంచిగా ఉండకపోతే ఎలా? వీరికి నేను సహాయం చేయకపోతే నాకంటే దుర్మార్గులు ఉంటారా అని చెప్పి మీరు అనుకుంటారు. మీ ఆలోచన సరైనదే. కానీ మీ మనసులో ఎంత మంచితనం ఉందో అవతల వారి మనసులో కూడా అంతే మంచితనం ఉండాలి కదండీ! అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీరు గుర్తుకు రావడం, అవసరం తీరిపోయాక మిమ్మల్ని మర్చిపోవటం ఇది జరుగుతున్నప్పుడు మీరు కూడా కాస్త ఆ మంచితనాన్ని, గుడ్డి మంచితనాన్ని పక్కన పెట్టాలి. నేనిక్కడ మీకు ఒక కఠినమైన సత్యాన్ని చెప్తున్నాను. మంచితనం ఉండటం తప్పు కాదు. ఇతరులకు సహాయం చేయటం కూడా తప్పు కాదు. కానీ మీరు ఒక వ్యక్తికి 30 సార్లు సహాయం చేసినప్పుడు అదే వ్యక్తి మీకు అవసరం వచ్చినప్పుడు కనీసం మాట సహాయం చేయడానికైనా ఒక్కసారైనా ముందుకు రావాలి కదండీ! అలా రానప్పుడు ఏకపక్షంగా మీ చేతనే అవసరాలు తీర్చుకుంటూ మిమ్మల్ని మాత్రం నలుగురిలో దోసగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు వారికి మీరు పదే పదే సహాయం చేయడం అనేది మీ మంచితనం అనిపించుకుంటుందా? లేక అమాయకత్వం అనిపించుకుంటుందా? అవతల వారి దృష్టిలో మీ మీద ఒక చులకన భావం, వీళ్ళు పిచ్చివాళ్ళు ఎప్పుడు పిలిచినా పలుకుతారు అనే ముద్రను వేసుకుంటారా? ఇది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. అవతల వారికి మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండటం నేర్చుకోండి. ముఖ్యంగా ఎవరైతే మీ చేత సహాయం పొంది మీకు సహాయం చేయడానికి వెనకాడరో అటువంటి వారికి మీరు దూరంగా ఉండాలి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీకు పనికిరానప్పుడు, నష్టాల్లో చేయూతనివ్వనప్పుడు, బాధల్లో భరోసాను ఇవ్వనప్పుడు వారితో మీకు ఎందుకు ఆ బంధం అనే ప్రశ్నను మీకు మీరే వేసుకోండి చాలు. మీ జీవితంలోని సగం సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా మీరు కాస్త ఎదుగుతున్నారంటే, మీరు ఒక రూపాయి సంపాదించుకుంటున్నారు అంటే, మీరు ఏదైనా ఒక వృత్తిలో స్థిరపడుతున్నారు అంటే, మిమ్మల్ని చూసి ఎక్కువగా ఏడ్చేది మీ బంధువుల్లోనే అనే చేదు నిజాన్ని గుర్తుంచుకోండి. బయటవారు చాలా వరకు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కానీ బంధువుల్లో మాత్రం ఒకరు ఎదుగుతుంటే మరొకరు ఓరవలేని దౌర్భాగ్యపు ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము. ఈ రాశివారి వ్యక్తులు వచ్చే కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుదిపేస్తాయి. వారిని నిరంతరం ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు సాధారణమైన ఆత్మల కారు. వారు ఎంతో శక్తివంతమైన వారు. ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దాన్ని కఠినంగా సానబెట్టాలి. అలాగే దేవుడు వీరిని కష్టాలు అనే సానరాయితో సానపెట్టి ఒక ప్రకాశవంతమైన వజ్రంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక అసలు విషయానికి వద్దాం. మీ జీవితంలో ఒక దైవిక శక్తి ప్రవేశించి మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపుతుందని చెప్పాం కదండి. ఆ సంకేతాల ఫలితంగా మీ జీవితం పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పబోయే 5 సంకేతాల్లో ఏ ఒక్కటైనా మీ ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోలితే ఆలస్యం చేయకుండా ఆ మార్పును గుర్తించి మీ బంగారు కాలం అత్యంత సమీపంలో ఉందని అర్థం చేసుకోండి. మీకోసం ఆ భగవంతుడు ఏదో అద్భుతమైన బహుమతిని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం, గతాన్ని తలుచుకుని నిందించుకోవడం ఇక ఆపేయండి. నిరాశ అనే చీకటి గుహలో కూరుకుపోవద్దు. ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందువల్లనో, ఏదో ఒక వస్తువు మీకు దక్కనందువల్లనో మీరు జీవించలేరని అసలు అనుకోవద్దు. మీ జీవితం ఎవరిపైన లేదా ఏదైనా బాహ్య విషయంపైన ఆధారపడలేదు. మీ ఉనికి మీ జీవనయాత్రలో అత్యంత విలువైన బహుమతి. ఇప్పుడు ఈ రాశివారికి ఆ భగవంతుడు పంపించే 5 అద్భుత సంకేతాలు ఏంటో నేను మీకు అత్యంత వివరంగా వివరిస్తాను. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయేవి మీ జీవితంలో ఎప్పటికే జరుగుతున్నట్లయితే మీ జీవితంలో ఒక గొప్ప సానుకూలమైన మార్పు రాబోతుందని బలంగా నమ్మండి. మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకురావడానికి సిద్ధంగా ఉందని గ్రహించండి. మొదటి సంకేతం మీకు బాధ కలిగించే వారి నుండి సంపూర్ణ విమోచనం. ఆ భగవంతుడు మీ పూజలను, మీ కన్నీళ్లను ఆలకించడం ప్రారంభించినప్పుడు ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే మీకు నిరంతరం బాధ కలిగించే, మిమ్మల్ని మానసికంగా హింసించే, మీ ఎదుగుదలను అడ్డుకునే వ్యక్తులను మీ జీవితం నుండి
ఒక్కొక్కరిగా దూరం చేస్తాడు. వారు మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంత రక్త సంబంధికులైనా సరే, మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ప్రతి ప్రతికూల శక్తిని, ప్రతి ప్రతికూల పరిస్థితిని ఆయన మీ నుండి వేరు చేస్తాడు. ఆ సమయంలో ఆ బంధాలు తెగిపోతున్నప్పుడు మీకు తీవ్రమైన వర్ణించలేని బాధ కలుగుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ప్రాణంగా నమ్మిన వారే నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు అని మీరు ఏడవచ్చు. కానీ నమ్మండి, ఇది మీ జీవితంలో ఒక మంచి సమయం రావడానికి అత్యంత కీలకమైన దశ. దేవుడు మీ జీవితంలో పేరుకుపోయిన చెత్తను, విషాన్ని శుభ్రం చేస్తున్నాడు. పాత మురికి నీటిని బయటికి పంపితేనే కదా కొత్త స్వచ్ఛమైన నీరు లోపలికి రాగలుగుతుంది. అదే సమయంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు, మంచి మనసున్నవారు, మీ ఎదుగుదలను మనస్ఫూర్తిగా కోరుకునేవారు ప్రవేశించడం మొదలవుతుంది. ఈ కొత్తగా వచ్చిన వారు మీకు నిస్వార్థంగా సహాయం చేస్తారు. మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గంలోకి మార్పు చేయడానికి, అవసరమైన కొత్త విషయాలు నేర్పడానికి, మీకు సరైన దారి చూపించడానికి ఆ భగవంతుడే వారిని ఒక దేవదూతల్లా మీ వద్దకు పంపిస్తాడు. ఇది కూడా ఒక గొప్ప సంకేతం. ఒక వ్యక్తి మీ జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు కలిగే బాధ తాత్కాలికమే, కానీ దానివలన కలిగే ప్రయోజనం శాశ్వతం. రెండవ సంకేతం, చిన్న చిన్న సవాళ్ళు మరియు పరీక్షలు మీ జీవితం మారబోయే ముందు ఆ భగవంతుడు మీకు కొంత బాధను, కొన్ని చిన్న చిన్న సవాళ్ళను అందించడం ప్రారంభిస్తాడు. మీరు ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పటి నుండి, సానుకూలమైన విషయాలను చూడటం ప్రారంభించినప్పటి నుంచి మీ జీవితంలో సమస్యలు తగ్గే బదులు పెరిగాయని మీకు అనిపించవచ్చు. అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు రావటం, వాహనం రిపేర్ అవ్వటం, ఊహించని ఖర్చులు రావటం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావటం వంటివి జరగవచ్చు. కానీ నమ్మండి, ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రావడం లేదు. మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి, రాబోయే గొప్ప విజయాలను, సంతోషాలను అందుకోవడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి వస్తున్నాయి. ఇవి సమస్యలు కావు, మీ మానసిక భావోద్వేగ బలాన్ని పెంచడానికి ఆ భగవంతుడే ఉద్దేశపూర్వకంగా మీకు పెడుతున్న పరీక్షలు. ఒక యోధుడికి యుద్ధానికి ముందు కఠినమైన శిక్ష ఎలా ఇస్తారో, అలాగే ఆ భగవంతుడు మీకు గొప్ప జీవితాన్ని ఇచ్చే ముందు ఈ చిన్న పరీక్షలు పెడుతున్నాడు. వీటి ద్వారా మీ ఉత్తమమైన, శక్తివంతమైన సంస్కరణను ఆయన నిర్మిస్తున్నాడు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడవలసిన అవసరం లేదు. ఇక్కడ మీ బలం, మీ ఆత్మవిశ్వాసం, మీ సహనం పరీక్షింపబడుతున్నాయి. కాబట్టి బలంగా, ధైర్యంగా నిలబడండి. మీపై, ఆ భగవంతుడిపై సంపూర్ణ నమ్మకం ఉంచండి. ఈ పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులైతే మీకోసం అద్భుతమైన వరాలను ప్రసాదించబోతున్నాడు. ఈ చిన్న యుద్ధాలలో గెలిస్తేనే రేపు రాబోయే సామ్రాజ్యాన్ని ఏలగలిగే అర్హత మీకు వస్తుంది. మూడవ సంకేతం, ఆధ్యాత్మికత వైపు తీవ్రమైన ఆకర్షణ. మీ మనసు నెమ్మదిగా మీకు తెలియకుండానే ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడుతుంది. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా అనుకోకుండా జరిగిన, మీరు భగవంతుడి వైపు లేదా మీరు బలంగా నమ్మే ఆ దైవశక్తి వైపు అప్రయత్నంగా ఆకర్షితులవుతారు. మీ ఆసక్తి, మీ నమ్మకం ఆధ్యాత్మిక విషయాలపై, దైవ సంబంధమైన పూజలపై బాగా పెరుగుతుంది. ఇంతకుముందు దేవుడంటే పెద్దగా నమ్మకం లేని వారు కూడా ఇప్పుడు భక్తి మార్గంలోకి వస్తారు. సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలను వినడం, భక్తి పాటలు, కీర్తనలు వినడం, పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడం, వాటిని సందర్శించాలని కోరుకోవడం మీకు ఇష్టంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది మీ ఆధ్యాత్మిక జాగృతి. అంటే మీ ఆత్మ ఇన్నాళ్ళుగా నిద్రపోయి ఇప్పుడు మేల్కొని తన మూలాన్ని, ఆ పరమాత్మను వెతుక్కుంటుంది. ఇలాంటి స్పష్టమైన సంకేతం మీకు కనిపిస్తే ఇది మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని, వారి జీవితంలో ఒక అద్భుతమైన దైవికమైన సమయం రాబోతుందని సూచిస్తుంది. ఇది చాలామంది తమ జీవితంలో అత్యంత కష్ట సమయాల్లోనే ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు. ఎందుకంటే లౌకిక ప్రపంచంలోని సుఖాలు శాశ్వతం కాదని, అసలైన శాంతి ఆ భగవంతుడి పాదాల చెంతనే ఉందని వారికి అర్థమవుతుంది.
ఈ జాగృతి మిమ్మల్ని సంతోషం, శాంతి, ప్రేమతో నిండిన ఒక ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తుంది. 4వ సంకేతం మీ దృష్టి సానుకూలతపై కేంద్రీకరింపబడటం. మీ దృష్టి, మీ ఆలోచనలు ప్రపంచంలోని ప్రతికూల సంఘటనలు, చెడు వార్తలు, ఇతరుల జీవితాల్లోని డ్రామాల నుండి నెమ్మదిగా మళ్ళీ సానుకూలత వైపు, స్వీయ అభివృద్ధి వైపు, స్వీయ ప్రేమ వైపు సాగుతుంది. ఇంతకుముందు మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించేవారు, వారి సమస్యలను మీ సమస్యలుగా భావించేవారు. కానీ ఇప్పుడు మీ శక్తిని మీకోసం ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. మీరు నెగిటివ్ వార్తలను, అనవసరమైన వాదనలను, ఇతరులను విమర్శించే వీడియోలను పట్టించుకోకుండా వాటిని చూడటం మానేస్తారు. మీకు తెలియకుండానే మీ సమయాన్ని, శక్తిని వృధా చేసే విషయాలకు మీరు దూరమవుతారు. దానికి బదులుగా మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలి, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మీ ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి, కొత్త నైపుణ్యాలను ఎలా నేర్చుకోవాలి అనే విషయాలపై దృష్టి పెడతారు. సానుకూలమైన విషయాలను చూడటం, సానుకూలమైన వ్యక్తుల మాటలను వినడం, మంచి పుస్తకాలు చదవటం మొదలు పెడతారు. ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. ఆ భగవంతుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడు అనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన సమయం రాబోతుందని ఇది బలంగా సూచిస్తుంది. మీ ఆలోచన విధానం మారినప్పుడే మీ జీవితం మారుతుంది. 5వ సంకేతం మీ సంపూర్ణ మార్పు అంటే పరివర్తన. ఈ దశలో ఆ భగవంతుడు మిమ్మల్ని పూర్తిగా మార్పు చేస్తాడు. పైన చెప్పిన 4 సంకేతాలు ఈ గొప్ప మార్పులో భాగాలే. ఈ సంకేతాల్లో ఏ ఒక్కటి మీ జీవితంలో కనిపించినా మీరు పరివర్తన చెందుతున్నారని, ఒక కొత్త జన్మ ఎత్తుతున్నారని అర్థం. పరివర్తన అంటే సీతాకోక చిలుక లాంటిది. మొదట అది ఒక సాధారణ గొంగళి పురుగుగా నేల మీద పాకుతూ అందవిహీనంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అది తన చుట్టూ ఒక గూడును, అంటే కోన అల్లుకొని బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని లోపల తనను తాను పూర్తిగా మార్చుకుంటుంది. ఆ గూడులో ఉన్నప్పుడు అది తీవ్రమైన ఒంటరితనాన్ని, బాధను, ఒత్తిడిని, చీకటిని అనుభవిస్తుంది. తన శరీరం పూర్తిగా కరిగిపోయి కొత్త రూపం సంతరించుకుంటుంది. కానీ ఆ బాధను, ఆ చీకటిని ఓర్చుకొని ఎప్పుడైతే అది ఆ గూడును చీల్చుకొని బయటకు వస్తుందో అది రెక్కలతో స్వేచ్ఛగా ఎగిరే ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఒంటరితనం ఆ గూడు లాంటివే. మీరు లోపల ఒక కొత్త శక్తివంతమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతున్నారు. ఈ సంకేతాలలో ఏ ఒక్క సంకేతం మీ జీవితంలో కనిపించిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లయితే మీరు కుంగిపోవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరము లేదు. ఓడిపోయానని అస్సలు అనుకోకండి. ఇవన్నీ మీ ఉత్తమమైన, శక్తివంతమైన, అందమైన సంస్కరణను నిర్మించడానికి జరుగుతున్నాయి. నమ్మండి. మీ జీవితంలో అద్భుతమైన, మీరు ఊహించని సంఘటనలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు మీ అద్భుతమైన సమయం సమీపించింది. మీ సువర్ణయుగం మొదలు కాబోతుంది. మీ జీవితం ఇప్పుడు మార్పు చెందబోతుంది. మీరు ఎన్నాళ్ళుగా చేసిన కర్మలకు, పడిన ఓర్చిన సహనానికి శుభఫలితాలను అందుకునే సమయం ఆసన్నమైంది. మీకు రావాల్సిన సంతోషాలను, విజయాలను, గౌరవాన్ని ఆ భగవంతుడు తప్పకుండా మీ వద్దకు తీసుకొస్తాడు. ఇది ఆ భగవంతుడి యొక్క కీలకమైన, తిరుగులేని నిర్ణయం. ఈ ఉదయం మీరు నిద్రలేచినప్పుడు కొత్త ఆశతో, కొత్త నమ్మకంతో మీ కర్మల వైపు మీ అడుగులు వేయండి. మీ భాగ్యం నిర్ధారించబడుతుంది. ఆ భగవంతుడు బంగారు కలంతో మీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాడు. ఇది మీ జీవితంలోకి సానుకూల శక్తులు ప్రవేశించే సమయం. మీరు ఇప్పుడు ప్రతికూల శక్తుల నుండి, వాటి ప్రభావం నుండి పూర్తిగా దూరం అవుతున్నారు. ఆ భగవంతుడు మీతో ఇలా చెప్తున్నాడు: ఓ నా ప్రియమైన బిడ్డ, ఇక నీ ఆర్తనాదాలు చాలు. నా ఆశీర్వాదాన్ని స్వీకరించు. పుణ్యాత్ములు, మంచివారు అనుకోకుండా నీతో కలుస్తారు, నీకు సహాయం చేస్తారు, నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. మీరు ఇప్పటి వరకు అనుభవించని నిజమైన సంతోషాలు ఇప్పుడు మీ వద్దకు వరదలా వచ్చి చేరుతాయి. ఇది
ఆ భగవంతుడి యొక్క దివ్య నిర్ణయం మీ బంగారు భవిష్యత్తు సూర్యకాంతిలో ప్రకాశిస్తూ పిలుస్తుంది. మీ మనసులోని అశాంతి, అలజడి ఇప్పుడు పూర్తిగా సమసిపోతాయి. మీరు అత్యంత అదృష్టవంతులు. ఈ సందేశం ద్వారా ఆ పరమేశ్వరుడు మీకు చెప్పదలిచింది ఏమిటంటే, మీ జీవితంలోని కష్టాలు, అడ్డంకులు, సమస్యలు ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీ మార్గం సుగమం అవుతుంది. మీ ముందు ఏదో అద్భుతం జరగబోతుందని మీ అంతరాత్మ మీకు చెబుతుంది. దానిని విస్మరించవద్దు. మీ జీవితంలోకి ఒక గొప్ప సత్యం ప్రవేశిస్తుంది. మీరు అంతర్గతంగా ఒక తీవ్రమైన మార్పును అనుభవిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు చేసే పనులు, మీరు చెప్పే మాటలు నిజమవుతాయి. వాటిని మీరు సులభంగా సాధిస్తారు. మీ భాగ్యాన్ని మార్చడానికి ఏదో ఒక దైవశక్తి మిమ్మల్ని వెతుకుతుంది. మీ భాగ్యం ఉదయించబోతుంది. సాక్షాత్తు ఆ మహాశివుడు మీ ఇంట్లో, మీ చుట్టూ, మీ ఆలోచనల్లో తిరుగుతున్నాడు అనడానికి ఇవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. ఆయనకు కావాల్సింది కేవలం మీ స్వచ్ఛమైన భక్తి, మీ నిర్మలమైన నమ్మకం మాత్రమే. ఆ ఒక్క నమ్మకం చాలు. ఆయన మీకోసం ఏదైనా చేస్తాడు. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యాలు, అనారోగ్యాలు, అపజయాలు వంటివి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, శరణాగతి భావంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. మీ ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనల్లో ఓం నమఃశివాయ అని స్మరించుకోండి. మీ భారమంతా ఆయన పాదాల వద్ద ఉంచి మీ పనులన్నీ మీరు శ్రద్ధగా చేయండి. మీరు మీ కలంతో, మీ సంకల్పంతో రాసుకున్నది మీ భాగ్యంగా మారబోతుంది. మీ చేతిలో అదృష్టం గీతలు ప్రకాశించబోతున్నాయి. మీ భాగ్యరేఖ జ్వలిస్తుంది. మీరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టాల దశ ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు మీరు నాటిన విత్తనాలను, ఫలాలను పొందే సమయం వచ్చేసింది. మీ భవిష్యత్తుకు మీరే సృష్టికర్తగా మారండి. ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. మీ శత్రువులు, మీకు కీడు చేసిన వారు ఇప్పుడు మీ జీవితం నుంచి వాటంతటవే దూరమవుతున్నారు. భయపడకండి, ఆందోళన చెందకండి. మీ సమయం అత్యంత అమూల్యమైనది. మీ విలువను మీరు గుర్తించండి. మీరు సాధారణ మనుషులు కాదు. మీరు దైవిక శక్తులతో సంబంధం కలిగి ఉన్న ప్రత్యేక వ్యక్తులు. మీ కష్టాలే మీ అతిపెద్ద బలంగా మారాయి. ఇప్పుడు ఆ భగవంతుడు మీకు విజయం, సంతోషం, శాంతి మాత్రమే ఇచ్చే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు. మీ కలలను సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది. ఈ సందేశం మీ దృష్టికి రావడం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది భగవంతుడు మీకు పంపిన ప్రత్యక్ష సంకేతం. ఇక మీరు వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మీ విజయం వైపు అడుగులు వేయాలి. మీ కలలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాలి. ఆ భగవంతుడు మిమ్మల్ని తన బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ చేయి విడిచిపెట్టడు. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఆ మహాశివుడికి ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా ప్రతిరోజు దీపం వెలిగించి ఓం నమఃశివాయ అని 108 సార్లు జపిస్తూ ప్రార్థించడం వల్ల మీ కోరికలు అత్యంత త్వరగా నెరవేరుతాయి. ఈ దీపం మీ మనసుకు శాంతినిస్తుంది. మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల దైవశక్తిని నింపుతుంది. అర్థమైంది కదండి, ఈ రాశివారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమంది మీ రాశి వారికి చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణం అవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుందనేది దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ సంతోషి మాత పరిపూర్ణ కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని
క్లిక్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.